భవత్ మీడియా న్యూస్ కి స్వాగతం। మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రీ విలేజ్ ఎస్టేట్ కాలనీ అసోసియేషన్ ఆహ్వానం మేరకు శ్రీ వరసిద్ధి వినాయక ఆలయానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, మేయర్ తోటకూర అజయ్ యాదవ్, కార్పొరేటర్స్ పాల్గొన్నారు। కాలనీలో రోడ్డు, డ్రైనేజ్, లింక్ రోడ్ల సమస్య గురించి వినతి పత్రాన్ని అందజేశారు। సానుకూలంగా స్పందించిన వజ్రేష్ యాదవ్, మేయర్ అజయ్ యాదవ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి 10 కోట్ల రూపాయల ప్రత్యేక నిధుల్ని కేటాయించామని, అందులో భాగంగా 1,20,00,000 బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ లో కమిటీ హాల్స్, డ్రైనేజీ పనుల షో కోసం శంకుస్థాపన చేశాం। గత ప్రభుత్వం ఇన్నేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రత్యేక నిధులు తీసుకురాలేదని వజ్రేష్ యాదవ్ తెలిపారు। ఈ కార్యక్రమంలో అధ్యక్షులు జియేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు రాజయ్య, జనరల్ సెక్రటరీ నవీన్ కుమార్ యాదవ్, ట్రెజరర్ మదన్ మోహన్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ అండ్ టెంపుల్ చైర్మన్ గోపాల్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ భాస్కర్, రవీందర్ రెడ్డి, విజయ్ కుమార్, సాయి కృష్ణ, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు। ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి నా కుమారుడు అజయ్ యాదవ్ గారు, అదేవిధంగా సిటీ మేయర్ సవంతి కిషోర్ గౌడ్ గారు, పెద్దలు ఈ ప్రాంతంలో 30 సంవత్సరాల నుంచి ఎంపీటీసీగా సర్పంచ్గా ఇంకా పనిచేసినటువంటి పెద్దలు, మాజీ సర్పంచ్, స్థానిక కలెక్టర్ వారు, కార్పొరేటర్ నుంచి పంచాయతీల నుంచి డెవలప్ చేసుకుంటూ ప్రశ్న మాకు మున్సిపాలిటీలో అయ్యింది। గతంలోనే చూసినారు, అప్పుడు గుడి ఓపెనింగ్ వచ్చినాం। ఇవాళ మళ్ళీ గణేశుడి పండుగ నుంచి గణేష్ ప్రివిలేజ్ కానీ తప్పకుండా ఏదైతే లింక్ రోడ్ ఓపెనింగ్ అప్పుడు మళ్ళీ వస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన గాలివాసులందరికీ ధన్యవాదాలు। థ్యాంక్ యూ। జరిగింది ఇవాళ గెలిస్తే ఆయన 4 సంవత్సరాలు 4.5 సంవత్సరాలు చేసిండు, కానీ గవర్నమెంట్ నుంచి ఒక రూపాయి కూడా ఇస్తారు। ఇలా వచ్చిన ఒక 6 నెలలనే ఒక 10 కోట్లు తెచ్చిందంటే వజ్రేష్ యాదవ్ ఎంత పట్టుదల ఉన్నదో ఈ కాన్స్టిట్యూన్సీ మీద రేపు రాబోయే రోజుల్లో కూడా మనం ఉన్న మోసం చేసి తోడుంది, మీ ఎమ్మడుంది ఈ గ్రామాన్ని మున్సిపాలిటీ ఇక్కడ నాయకులు అందరూ కలిసికట్టుగా అభివృద్ధి చేస్తామని తెలియజేస్తూ, ఖచ్చితంగా మీరందరూ రాబోయే రోజుల్లో మీరు ఊహించే విధంగా అభివృద్ధి చేసుకున్నామని తెలియజేస్తూ ఈ భగవంతుడి సహకారం కావాలని కోరుతూ పక్షపాతంగా ప్రతి డీజన్కు అన్ని కాలేజీ వాళ్ళ సమానం చూసుకోవడం వల్ల ఈ జరిగింది। దానికైనా ఇప్పుడు ఈ రోజు వరకు కూడా ఒక 15 కోట్ల రూపాయల దాకా మన డీజన్లో జరిగాయి। అంటే ఇక్కడ డ్రైనేజ్ లేదు, వాటర్ లేదు, రోడ్డు లేదు, లింక్ రోడ్ లేదు। ఈ 10 సంవత్సరాలలో డెవలప్మెంట్ లింక్ రోడ్ చేస్తేనే ఇవాళ ఇంత పెద్ద 50,000 60,000 గజానికి వచ్చింది। సమస్యలు చాలా ఉన్నాయి। వజ్రేష్ యాదవ్ గారు నేను ఒకటి కోరుడు ఏంటంటే, చెంగిచెల్ల గ్రామంలో 3 డివిజన్లు చాలా పెద్దగా ఉండేవి। ఇది ఫస్ట్ జీతం చాలా 600 ఎకరాలు దాకా ఉంటుంది। ఇది మొదటి నుంచి వచ్చింది కాక మీరు ప్రత్యేకమైన నిధులు తెచ్చి ఈ మన బోడుపల్లి సుందరంగా తీర్చిదిద్దాలని, 1వ వార్డు కూడా మొన్న మేయర్ గారు కూడా 6 కోట్లు కావాలని కోరడం జరిగింది। దానికి కూడా సానుకూలంగా ఉన్నది। మరి మీరు రేవంత్ రెడ్డి గారి అంతా స్నేహితులంతా మీరు ఒక 50 కోట్ల 100 కోట్ల తీసుకొస్తేనే ఈ 2 మున్సిపల్ జంట మున్సిపాలకు అందరికీ ఉంటారు మన జనాలు। मेरा नाम सुभाष राव ठाकरे है। मैं एडवाइज़र हूँ प्रिविलेज एस्टेट्स कॉलोनी का। आज हमारे बीच मेयर साहब अजय जी आए थे और चंद्रगौड़ जी आए थे, बिंगी जंगया और बहुत सारे लीडर्स आए थे। उन्होंने यहाँ मंदिर में भगवान के दर्शन किए और दर्शन करने के बाद में उन्होंने ये बताया कि कॉलोनी में तरक्की के लिए, डेवलप करने के लिए हम रोड बनाने वाले हैं और बाकी जो ड्रेनेज फैसिलिटी है उसके लिए भी हम काम करेंगे और जो प्रॉब्लम है उसको दूर करेंगे। और आज उनको एक अपील भी दिया गया है, मेमोरेंडम भी दिया गया है ताकि हमारे कॉलोनी का डेवलपमेंट हो। धन्यवाद।